అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎకరము 350 పెట్టి రైతులము చేసినా మాకైతే వాన వర్షం లేదు. మేము ఒక మంచికి వచ్చేసి 350 ఇచ్చినా కానీ వర్షం లేక మేము అల్లాడుతున్నాము. మాకి రైతులం నష్టపోతున్నాం. మాకు ఏమి ఉపాయం చూపిస్తారో చూపియండి. వాన వర్షం లేక మేము అల్లాడుతున్నాము. మరి ఒక మంచికి 350 పెట్టి ఎకరాకి 40 మందిని 50 మందిని పెట్టి నాటించినాం. మాకి బాధ వచ్చింది సార్. మాకి మరి ఎట్లా మేము ఏంటి వలన బతకాల? దయచేసి మాకి గవర్నమెంట్ ఆదుకునాలా. ఎకరాకి 50 మందిని పెట్టి నడిచినాం సార్. ఖర్చు 50,000 అయింది సార్ మాకి ఒక ఎకరాకి. మరి ఎట్లా మేము ఎట్లా బతకాలా బీదలము? మరి 3 ఎకరాలు నాటినాం సార్ మేము. దయచేసి మాకి గవర్నమెంట్ ఉపాయం చేయాల. మాకి ఈరోజు చూస్తున్నాం, ముందుగా రైతుల పరిస్థితులు చాలా దిగజారిన పోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వరుణదేవుడు కూడా ముందస్తుగా రావడం, వాళ్ళందరూ ఉత్సాహంతో పంటలు వేసుకోవడం, ఉత్సాహంతో పనులను ఖరీఫ్ పంటలను ముందుకు సాగించే పరిస్థితులు ఏర్పడినాయి. ఈరోజు చూస్తే వానలు తక్కువ కురవడంతో, ఈరోజు వర్షాభావ లేమితో ఈరోజు అవన్నీ ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి రైతులకు సంబంధించిన విషయాలలో. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలని కోరేది ఏంటంటే రైతులను ఆదుకునే విధంగా అడుగులు వేయాలని, ఈ పరిస్థితుల్లో రైతులకు నష్టపరిహారం అందించే విధంగా కూడా అడుగులు ముందరకేయాలని. అన్నం పెట్టే రైతులు, మనల్ని 3 పూటలా మన కడుపున నుంచే రైతులు బాధపడితే దేశానికి అరిష్టం, రాష్ట్రాలకు అరిష్టం. కాబట్టి మేము ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలు స్పందిస్తూ, అధికారులు కూడా స్పందిస్తూ నష్టపరిహారాన్ని వాళ్ళకి అందించే విధంగా, ఆ రైతు భరోసా కార్యక్రమాలను కూడా త్వరగా వాళ్ళకి చేరే విధంగా. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 నెలలు 3 నెలలు అయింది. ఇప్పుడు ఇంకా త్వరగానే డిమాండ్ చేసే పరిస్థితులు కూడా ఉండవు. కాబట్టి ఆ విధంగా మొత్తం ప్రభుత్వము బేరే చేసుకొని త్వరగా, వీలైనంత త్వరగా ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయవలసిందిగా, వాళ్ళకు ఖచ్చితంగా అండగా నిలవలసిందిగా ప్రభుత్వాన్ని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.